అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా, నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే. దేవుని స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి గత ఆదివారం నుండి ఆదివారం వరకు దేవుని యొక్క రెక్కల నీడలో భద్రతపరిచి మనల్ని రక్షించి కాపాడి దేవుని సన్నిధానానికి మనకి ఈరోజు దేవుడు సజీవులుగా మనల్ని తీసుకొచ్చాడు. మన యొక్క ప్రయాణాల్లో దేవుని యొక్క భద్రతనిచ్చి క్షేమం తీసుకొచ్చాడు. మరి దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని తెరవబడే హృదయంతో మనం విందాం. వాక్యం వింటున్న నా ప్రియమైన నా యొక్క సంఘర్షణ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటూ, మరి గ్రూప్లో వాట్సాప్లో చూస్తున్న నా సహోదరులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. దేవుని వాక్యము లేఖనంలో ఉన్న మాట లూకాసు వార్త 7:50 ఒక మాట మనకు కనబడుతుంది. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మరి విశ్వాసము దేవుని యందు మనము విశ్వాసం కలిగి ఉండాలని చెప్పి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. మన పేరు ఏం పేరండి? విశ్వాసము. మరి విశ్వాసంలో విశ్వాసం ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. దేవుని ప్రజలుగా ఈ అంచె దినాల్లో ఎక్కడ చూసినా బలహీనతలు, బాధలు, కష్టాలు, శ్రమలు. మరి ఆ రోజుల్లో కూడా ప్రజలు బలహీనతలతో బాధపడుతున్నప్పుడు వారు ఎక్కువగా మెడిసిన్ మీద డిపెండ్ అవ్వలేదు, కానీ కొంతవరకు కూడా దేవుని యందు నమ్మిక ఉంచుకొని విశ్వాసం కలిగి ఉన్నారు, స్వస్థతలు పొందుకున్నారు. కాబట్టి దేవుని యందు మనం నమ్మిక ఉంచుకుంటున్నాము. మరి నమ్మికతో పాటు మనం ఏం చేయాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసము అవసరమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. లూకాసు వార్త 7:50 చదువుకుంటుండగా, అందుకు ఆయన నీ విశ్వాసం నేను రక్షించను, సమాధానం గలదానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. ఏ స్త్రీ అండి? స్త్రీ మరి దేవునికి విరోధముగా పాపము చేసిన ఈ స్త్రీ విషయంలో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నీకు విస్తారముగా నీ పాపాలను నేను క్షమించాను. మరి అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించిన సమాధానం కలదానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. ఈ స్త్రీ ఎటువంటి బాధ కలిగి ఉందండి? ఈమెకి ఎటువంటి బలహీనత కలిగి ఉంది? దేవుని ద్వారా గొప్ప విశ్వాసం ఉంచుకొని బలహీనతల నుండి మేము విడుదల పొందుకుంది. మరి అందుకనే విశ్వాసము ద్వారా నువ్వు రక్షించుకున్నావు, నీ విశ్వాసం నిన్ను రక్షించినట్లుగా చేసింది. కాబట్టి సమాధానం కలదానిపై నువ్వు వెళ్ళు అన్నాడు. దేవుని ప్రజలుగా ఈ దినాల్లోని సమాధానం కోల్పోయారు, సమాధానానికి దూరం అయిపోయారు. మరి శాంతి సమాధానాలకు మరి వ్యతిరేకమైపోతున్నారు ప్రజలు. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటూ నువ్వు సమాధానం గలదానుగా వెళ్ళమని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అయితే ఈ స్త్రీ అలా ఏమేమి చేసిందో కొన్ని మాటలు మనం చదువుతుండగా కనబడతాయండి. మరి దేవుని యొక్క గ్రంథంలో నుండి మరి సీమోనుతో దేవుడు అంటే 7:44 ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదంలో నీళ్ళు ఇయ్యలేదు, గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదాలను తుడిచింది. మరి తన కన్నీళ్ళు నువ్వైతే సీమోను నా పాదాలను నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఆమె కన్నీళ్ళతోటి తుడిచింది అని చెప్తున్నాడు దేవుడు. అంతేకాదు మరి నీవు మరి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ముద్దు పెట్టుకోలేదు, కానీ మరి ఈమైతే మటుగా పాదములకు ముద్దు పెట్టుకుంటూనే ఉంటుందని అన్నాడండి. దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నట్లుగా మరి అలాగే తల వెంట్రుకలతో తన పాదాలను తుడిచిందటండి. ఈమె యొక్క మరి అతీతమైన ప్రేమ, విస్తారమైన ప్రేమ వాక్యం చదువుకుంటుండగా మనకి మాట కనబడుతుంది. మరి విస్తారంగా
విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడిన వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పి నీ పాపములు క్షమింపబడినవి అని ఆమెతో అనేను. ఆమె విస్తారంగా ప్రేమించింది. ఆ ప్రేమకు చిహ్నముగా కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. మరి ఆమె కన్నీళ్లతో దేవుడి పాదాలు కడిగింది, తన తల వెంట్రుకలతో దేవుని పాదాలను తుడిచింది, తను ముద్దు పెడుతుంది, మాటి మాటికి పాదాలను ముద్దు పెడుతుంది. ఆమె పాపము విస్తారమైన పాపమునట దేవుడు క్షమించాడట. ఎందుకంటే ఆమె విస్తారంగా దేవుడిని ప్రేమించింది కాబట్టి దేవుడు ఆమెను క్షమించాడు. అందుకే వాక్యం చదువుకుంటుండగా మరి ఆమె ఎంత విశ్వాసంతో కూడా పనులు చేసిందండి. ఈరోజు జీవగ్రంథంలో ఈ స్త్రీ కొరకు మనము చెప్పుకుంటున్నాము, చదువుకుంటున్నాము. విశ్వాసంతో పాటు ఆమె మంచి క్రియ చేసింది కాబట్టి ఆమెకు దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీ విశ్వాసం నేను రక్షించిన సమాధానం కలదానిపై వెళ్ళు. ఊర్లోకి వెళ్ళినప్పుడు ఏ పాప పనులు చేసిందో, ఏ పాపిష్ట పనులు ఎవరెవరు ఎన్ని అన్నా నీవు మట్టుగా నా దగ్గర విశ్వాసంతో ఉన్నావు కాబట్టి, నీ పాపాలు క్షమింపబడ్డాయి కాబట్టి నువ్వు అందరితో కూడా సమాధానం కలదానిగా ఉండని దేవుడు చెప్పి పంపించాడండి. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే విశ్వాసము ద్వారా ఆమె పాపాలు క్షమింపబడి దేవుని బిడ్డ కుమార్తెగా మంచి ఘనత పొందుకున్నట్లుగా మరి సీమోను దగ్గర దేవుడు చెప్తున్నంత అనుభవంలోకి తన కుమార్తెను దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడండి. కాబట్టి విశ్వాసం కలవారిగా మనం ఉండాలి. ఎంచదనాలను విశ్వాసాన్ని పాడు చేయడానికి, విశ్వాసం లేకుండా పాడు చేయడానికి అపవాదికి పన్నాగాలు పన్నుతున్నప్పుడు దేవుని వైపు మనం చూసి విశ్వాసాన్ని కాపాడుకోవాలా. మరొక కాలం చూద్దాం. మత్తయి సువార్త 8:13 అంతటా యేసు ఇంకా వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పిన ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. అయ్యా, శతాధిపతి అంటున్నాడు, మా దాసుడు బలహీనంగా ఉన్నాడయ్యా. మరి దేవుడు అంటున్నాడు ఏమనంటే, నీవు శతాధిపతితో చెప్తున్నాడు, మరి ఏమనంటే నువ్వు వెళ్ళు, విశ్వాసించి ప్రకారం నీవు అవునుగా కానీ శతాధిపతితోటి ఆ మాట తెలియపరుస్తున్నారు. కాబట్టి అంతటా యేసు ఇంకా వెళ్ళుము, నీవు విశ్వసించే ప్రకారం నీవు అవునుగా కానీ శతాధిపతితో చెప్పును. ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఏదైతే అతను ఆశించాడో, ఏదైతే అతను విశ్వసించాడో దేవుడు ఆ విధంగా స్వస్థత ఇచ్చాడని తెలియపరిచాడు. మత్తయి సువార్త 9:1 కమాన్ కనబడుతుంది. తర్వాత ఆయన ధోని ఎక్కి సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, సరే అక్కడి నుండి మరొక స్థలానికి దేవుడు వెళ్తున్నాడండి. ఆయన ప్రయాణం, ఆయన వాహనం సముద్రం దాటి, ధోని ఎక్కి సముద్రం దాటి తన పట్టణంలోని ప్రవేశిస్తున్న టైంలోనట అక్కడ ఆ పట్టణం దగ్గరికి వెళ్ళిన వెంటనే ఒక స్త్రీ కనబడిందటండి. ఏమనంటే అక్కడ మాట కనబడుతుంది. మత్తయి సువార్త 9:2 ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టుకుని ఉన్న ఒకని అతని వద్దకు తీసుకొని వచ్చి యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా ధైర్యం ఉండుము, నీ పాపములు క్షమింపబడినవని పక్షవాయువు గల వారితో చెప్పాను. అక్కడ స్త్రీని దేవుడు అద్భుతముగా, ఆశ్చర్యముగా, విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యం చేసి మరి ఆమెకు విస్తారమైన పాపాలను క్షమించి, విస్తారంగా మన దేవుడిని ప్రేమించింది కాబట్టి విస్తార పాపాలు క్షమింపబడ్డాయి. దేవుని కుమార్తె అనిపించుకుంది. మరి ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ యొక్క బిడ్డను చూసుకుంటుండగా పక్షవాయువుతో ఉన్నాడండి. ఆయన మంచంలో పడి ఉంటుండగా ఆయన్ను ఆ మంచాన్ని పట్టుకొని విశ్వాసంతో దేవాలయంలోకి వెళ్ళి దేవుని దగ్గర పెట్టినప్పుడు దేవుడు ఆ బిడ్డని స్వస్థపరిచాడండి. ఆ స్వస్థతలో ఏముందంటే అక్కడ చదువుకుంటుండగా మంచం పట్టి ఉన్న ఒకరిని అతని వద్దకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమింపబడ్డాయి. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది, ఫలానా రోగము నీకు తగ్గించాను, నీ ఫలానా రోగము పక్షవాయువు అనే రోగము నీకు తీసివేశానని అక్కడ దేవుడు చెప్పలేదు, కానీ నీ పాపాన్ని క్షమింపబడ్డాయి అన్నాడు దేవుడు. నీ పాపము క్షమింపబడ్డాయి, ధైర్యం కలవాడిగా ఉండు. నీవు దేవుని కొరకు ధైర్యం కలిగి దేవుని పని నువ్వు చెయ్యు. ఎందుకంటే మంచం పట్టిన అతనికి విశ్వాసంతో ప్రజలు తీసుకొని వచ్చి దేవుని దగ్గర పెట్టినప్పుడు దేవుడు ఆ విశ్వాసాన్ని చూశాడు. చూసి మరి కుమార్తె ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమింపబడిన పక్షవాయువు గల వారితో చెప్పినప్పుడు
పక్షవాయువు వంటి వాళ్ళు గలవాడు లేచిపోయాడు. కాబట్టి విశ్వాసం అవసరము, రోగికి విశ్వాసం అవసరము, ఆరోగ్యవంతుడికి విశ్వాసం అవసరము. కాబట్టి విశ్వాస జీవితంలో నుండి వెనక్కి వెళ్ళిపోకుండా, అవిశ్వాసం అయిపోకుండా విశ్వాసములు ఇంకా మనం ముందుకు వెళ్తున్నప్పుడు గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు మన పట్ల చేస్తాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చూడండి ఎంత చక్కటి అన్నమాట. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడ్డారు, మీ విశ్వాసము చేత మీరు రక్షింపబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి మనము నా విశ్వాసాన్ని బట్టి నేను స్వస్థత పొందుకున్నాను, నా బలమును బట్టి, నా ప్రార్థన బట్టి నేను బాగుపడ్డాను అనడానికి లేదు. దేవుని యొక్క మరి బిడ్డడుగా కృప చేతన, దేవుడిచ్చిన రక్షణ చేతన మరి నీవు నేను ఈ విధంగా ఉన్నాము, ఈ వరములోని మనం నడిపింపబడుతున్నాము. కాబట్టి చదువుకున్న దాంట్లో ఒక మాట మనకు కనబడుతుంది. అలా మనం ఎంచుకోవాలి, దేవుడు మనకి మంచి వరమై ఉన్నాడని మనం ఎంచుకోవాలి. కానీ మనముగా మా ప్రార్థన అనుభవాన్ని బట్టి నేను ఇలా ఉన్నాను అనుకోవడానికి లేదు. ఎఫెసీయులు 2:9 అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవరైనా అతిశయింప వీలు లేదు. ఎవరు కూడా నా క్రియను బట్టే, నా యొక్క భక్తిని బట్టే అని అతిశయించడానికి లేదంటే. మరియు మన ప్రభు యొక్క కృపయే క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. అత్యధికమైన కృప విశ్వాసము విస్తరించాలి. ప్రభు యొక్క కృప క్రీస్తు యేసునందున్న విశ్వాసము ప్రేమయు అత్యధికముగా విస్తరించాలి. కానీ ఈ రోజుల్లో చూస్తే ప్రేమ కరిగిపోయింది, ఈ రోజుల్లో చూస్తే విశ్వాసం కరిగిపోయింది. మరి దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రేమలో మరి ముఖ్యంగా ఏముందండి, విశ్వాసంలో ఎలా ఉండమని దేవుడు వాక్యం సెలవిస్తుందండి, అత్యధికముగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. దిగజారిపోయిన జీవితాల్లోకి వెళ్ళిపోతున్నారు ప్రజలు, కానీ అత్యధికముగా విశ్వాసంలో ఉండలేకపోతున్నారు, అత్యధికముగా ప్రేమలో ఉండలేకపోతున్నారు. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రజలుగా ప్రేమ విషయంలోని మరి విశ్వాస విషయంలోని మనం అత్యధికంగా విస్తరించాలని దేవుడు ఆశిస్తున్నట్లుగా మనము దేవుని కోరికను నెరవేర్చేవారిగా ఉండాలి. కాబట్టి మార్కు సువార్త 5:34 అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరచను, సమాధాన కలదాన వైపుము, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగునని ఆమెతో చెప్పాను. ఈ యొక్క 12 సంవత్సరాలు రక్తగల స్త్రీకి దేవుడు అంటున్నాడు, ఆమె కుమారి నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నువ్వు స్వస్థత పొందుకున్నావు, కాబట్టి నీవు సమాధానం కలదానివై నువ్వు పొమ్ము అంటున్నాడు. మొదలు చదువుకునే దాంట్లో కూడా ఏముందంటే, అమ్మా విస్తారమైన నీ పాపాలు క్షమింపబడ్డాయి, నీ విశ్వాసమును బట్టి రక్షింపబడ్డావు, సమాధానం కలదానిగా బ్రతుకు అన్నాడు దేవుడు. ఇక్కడ స్త్రీ విషయంలో కూడా చదువుకునే దాంట్లో మరి నిన్ను స్వస్థపరిచే నీ ఒక్క విశ్వాసమే నిన్ను స్వస్థత ఇచ్చినట్లుగా అయ్యింది. దేవుని యందు నువ్వు ఎంత విశ్వాసంతో ఉన్నావో అంత విశ్వాసంతో నువ్వు నడుచుకోబట్టి నువ్వు స్వస్థత పొందుకున్నావు, సమాధానం కలదనగా నువ్వు వెళ్ళమని దేవుడు చెప్పాడు. మార్కు సువార్త 10:48 ఒక మాట మనకు కనబడుతుంది. చివరిగా చదువుకుందా, ఊరకుండమని అనేకులు వారిని గద్దించరు, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాను. చూడండి, చదువుకున్న దాంట్లో మనకు కనబడుతుంది. గుడ్డివాడు యేసు ప్రభు గారు పట్టణంలోకి వస్తున్నారని తెలుసుకొని పరిగెట్టి అక్కడికి వెళ్తున్నప్పుడు నాకు దేవుడు స్వస్థపరుస్తాడు, నేను వెళ్తాను, నాకు దేవుడు కన్ను చూపిస్తాడని ఆశతో పరిగెత్తుతున్నప్పుడు అక్కడ వాళ్ళందరూ ఏమంటున్నారంటే, మరి ఆయనలో ఏం బయలుదేరిందంటే ఒక విశ్వాసం, దేవుణ్ణి చూడాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడనే విశ్వాసం కలిగింది. కాబట్టి ఆ ఊరు అనేకులు వారిని గద్దించిన ఆయన ఏమంటున్నాడంటే ఒకటే మాట అంటున్నాడు, ఎంతమంది ఎన్ని అన్నారు, ఎవరు గుడ్డాడా చదవా, ఇక్కడికి వచ్చి వెళ్ళిపో, ఇక్కడ అందరూ మరి చక్కగా కూర్చున్నోలే, ఆఫీసర్లే, ఉన్నవాళ్ళే, ధనవంతులే ఇక్కడ ఉండాలి, నువ్వే ఇక్కడ గుడ్డా పో అనలేదు. కానీ ఈ రోజుల్లో చూస్తే ప్రజల్లో ఏమంటే గొప్పలు ఉన్నతమైన వాళ్ళు తెచ్చి కూర్చోబెట్టుకుంటారు, ఎదురెదురుగా ఉంచుకుంటారు, ధనవంతులకి గౌరవిస్తారు. కానీ ఆ రోజుల్లోనే దేవుని ప్రజలుగా
మరి ఏ విధముగా అంటే ఈ గుడ్డోడి విషయంలోకి ఆశతో వెళ్తే వారు గద్దిస్తున్నారు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నారు. ఈ రోజుల్లో కూడా అలాంటి మనుషులు లేరా? ఉన్నారు, ఇంకా ఎక్కువగా ఉన్నారు. కానీ ఎంత గద్దించినా, ధనవంతులు పక్కన పెట్టుకున్నా దేవుడు మట్టుగా ఆ గుడ్డోడినే చూశాడు. ఆ గుడ్డోడిని యొక్క విశ్వాసము దేవుడు చూశాడు. అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే వారు గద్దించినా ఆయన గద్దింపు కాకుండా దావీదు కుమారుడా నన్ను కరుణించు మరి ఎక్కువగా కేక వేశాడంటే, వారు గద్దిస్తున్నప్పటికీ మరి ఎక్కువగా కేకేసి దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఎంత విశ్వాసం! కాబట్టి దేవుని ప్రజలుగా మనం విశ్వాసం కలిగి ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన గుడ్డితనాన్ని కూడా దేవుడు తీసివేశాడు. అంటే ఈ విశ్వాసములని ఎన్నున్నాయో మనం చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. మరి కాబట్టి చివరగా మార్కు సువార్త 10:52 అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళిపోయాడు. చూసారా, గుడ్డివాడి విశ్వాసమే నీకు చూపు వచ్చినట్లుగా చేసింది. ఆ త్రోవలను చక్కగా దేవుడితో పాటు కూడా వెళ్ళినట్లుగా, నడిచినట్లుగా కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళిపోయాడు. ఎంత చక్కటైన మాట! కాబట్టి విశ్వాసం కలబెట్లగా మనం ఉండాలి. ప్రతి విశ్వాసి అన్నవారికి విశ్వాసం అనేది ఏర్పాటు అయితేనే ఈ అంచె దినాల్లో విశ్వాసి కూడా ఏ విధంగా అయిపోతున్నారని అంటే, విశ్వాసాన్ని పేరు పెట్టుకుంటున్నారు కానీ విశ్వాసానికి దూరం అయిపోయి లోకానికి దగ్గరే జీవిస్తున్న ప్రజలు చాలా మంది ఉన్నారు. దేవుడు గర్దిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఏమంటున్నాడు అంటే, మొట్టమొదటిలో చదువుకున్న దాంట్లో లూకాసు 7:50 అందుకని నీ విశ్వాసం నిన్ను రక్షించిన సమాధానం కలదానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాడు. ఎంతమంది అక్కడ ఆమెకు అడ్డుపరిచినప్పటికీ, ఆటంకపరిచినప్పటికీ ఆమె డైరెక్టర్గా విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్ళింది. విస్తారమైన పాపాలను క్షమింపబడ్డాయి. విస్తారంగా దేవుని ప్రేమించింది. మనలో కూడా దేవుని అంత ప్రేమ ఉన్నప్పుడు దేవుడి కార్యాలు మన పట్ల చేస్తాడు. మనం దేవుని పట్ల అంత ప్రేమను దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదండి, దేవుని దృష్టిలో కనపరిచినట్లుగా మన ప్రేమ దేవుని పాదాల చెంతల పడేటట్లు ఉన్నప్పుడు దేవుడు కను దృష్టి చూస్తుంది. చాలా మంది మనుషులు చూస్తున్నప్పుడు మనుషుల దృష్టికి మరి ఏదో వింతగా మనుషులకి ఒక గొప్ప వింత మరి ఆ విధంగా చేస్తున్నప్పుడు మనుషుల ప్రేమ పొందుకోవాలనుకుంటారు. కానీ కొంతవరకే యేసయ్య ప్రేమ అంతవరకు విడువని ప్రేమ అయింది. కాబట్టి దేవుని ప్రజలుగా మనం విశ్వాసం కలిగి నడుచుకోవాలా. విశ్వాసానికి తగిన మాదిరి జీవితం గలబెట్లగా విశ్వాసాన్ని వల్పించుకుని నీవు మంచి విశ్వాసం గలదానిగా ఉండి అనేక మందిని దేవుని వైపుకు నడిపించేటట్లుగా, వీరందరూ గుడ్డి వారి కళ్ళు వచ్చాయి, మరి రక్త కలిగిన స్త్రీకి బాగుపడింది. మరి ఈ విధంగా మనం చదువుకుంటున్న పక్షవాయువు కలిగిన వాడి పాపాలు క్షమింపబడ్డాయి, మరి నడిచాడు. ఈ విధంగా దేవుని యొక్క విశ్వాసం ఉండి మరి వారి విశ్వాసం ఉంచుకున్నారు కాబట్టి ఈ అద్భుతాలు చూశారు. మనము కూడా దేవుని యొక్క విశ్వాసం ఉంచుకుంటే దేవుడు మన పట్ల కూడా అద్భుతాలు చేస్తాడు. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేద్దాం. స్తోత్రముల ప్రభువా, రక్షకానికి స్తుతి స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు మాట్లాడున్నారు. స్థుతులు విశ్వాసం కలబెట్ల